ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది. 5 పూట్ల నమాజ్ చేసినా, పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా తల్లిదండ్రులను చూడకపోతే వాడికి మోక్షం లేదు. వవస్సైనల్ ఇన్సాను బివాలిదైహి హమలతహు ఉమ్ముహు వహనన్ అలా వహనిన్ వఫిసాలుహు ఫి యమైన్ అనిష్కురు లీ వవాలిదైక్. మేము మానవుడికి గట్టిగా తాకీదు చేశాము, అతడు తన తల్లిదండ్రులతో మంచిగా మెలగాలని. ఎందుకంటే అతని తల్లి అతని భారం మీద భారం, భారం మీద భారం 9 నెలలు మోసి 2 సంవత్సరాలు పాలు పట్టింది. అందుకే మానవుడికి ఆజ్ఞాపించాము, అతడు తన తల్లిదండ్రులకు సేవ చేయాలని. ఈరోజు పడుసు పెళ్ళాం మోసులో పడి తల్లిదండ్రులను కొట్టి తిట్టే వాళ్ళని మనం చూస్తున్నాం. సోదరులారా, భార్య పోస్తే మరో భార్య వస్తుంది, కానీ తల్లి పోతే లోకంలో ఇక ఏ తల్లి నీకు కన్న తల్లి కాలేదు. ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఓ ప్రవక్త, ఈ ప్రపంచంలో అందరికంటే నా మీద ఎవరికి హక్కు ఉంది? ప్రవక్త గారు చెప్పారు, నీ తల్లికి. ఓ ప్రవక్త, మరి దాని తర్వాత? నీ తల్లికి. ఓ ప్రవక్త, సుమ్మమన్, దాని తర్వాత? సుమ్మ ఉమ్ముక్, నీ తల్లికే. కాల సుమ్మమన్. ఓ ప్రవక్త, మరి దాని తర్వాత? కాల సుమ్మ అబుక్, నీ తండ్రి. 3 రెట్లు తల్లి స్థానాన్ని పెంచి ఆదేశించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు? 3 పనులు. 9 నెలలు నిన్ను మోసింది. పాయింట్ నెంబర్ 2, తన రక్తాన్ని ఆహారంగా చేసి నీకు పాలనిచ్చి ఆకలను తీర్చింది. 3, అతి కష్టమైనటువంటి నొప్పులకు ఓర్చి కడుపు చించుకొని జన్మనిచ్చింది. ప్రపంచంలో ఎవరు సోదరులారా, నొప్పిని డెన్స్ లో కొలుస్తారు. నీళ్ళని అంటే ద్రవ రూపంలో ఉన్న వాటిని లీటర్స్ లో, బరువుని కిలోల్లో, అదే బట్టలనైతే మీటర్ లెక్కలో కొలుస్తారు. అలానే నొప్పుల్ని డెల్స్ తో కొలుస్తారు. డెల్ అంటారు. మానవ శరీరం 45 డెల్స్ ని భరిస్తుంది. కానీ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, తల్లి